Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం నెల్లిమర్ల నియోజకవర్గం గురించి చూద్దాము. ఇది జనరల్ కాన్స్టిట్యున్సీ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన విజయనగరం జిల్లా కిందకి వస్తుంది. పార్లమెంట్ పరిధి వచ్చేసి విజయనగరం. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. అలానే దాదాపు 150కి పైగా నియోజకవర్గాల ఎన్నికల సర్వే అని ప్రెడిక్షన్ చేశాము. ఎవరైనా కావాలనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ వాచ్ దెమ్. ఈ వీడియోలో వచ్చేసరికి కులాల వారి ఓట్లు చూస్తే తూర్పు కాపులు దాదాపు 40,000 మంది ఉన్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గం 15,000 మంది ఉన్నారు. యాదవ సామాజిక వర్గం 10,000 మంది ఉన్నారు. తెలగ సామాజిక వర్గం 20,000 మంది ఉన్నారు. ఎస్సీలు 25,000 మంది ఉన్నారు. అదర్ బీసీలు అందరూ 30,000 మంది ఉన్నారు. 35,000 మంది ఉన్నారు. సో ఈ నియోజకవర్గంలో రాజకీయ పెత్తనం వచ్చేసి తూర్పు కాపులు తెలగ సామాజిక వర్గాన్ని ఎక్కువగా అని చెప్పొచ్చు. ఎస్సీలు కూడా ఈ నియోజకవర్గంలో బాగానే ఉన్నారు. దాదాపు 20 నుంచి 25,000 దాకా ఎస్సీ మాల మాదిగ రెండు కలిపి ఉన్నారు. సో ఈ నియోజకవర్గానికి అయితే తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా గత 3 సార్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వస్తూ ఉన్నారు. 2008లో రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఫామ్ అయిన కాన్స్టిట్యున్సీ ఇది. దానికి ముందు భోగాపురం కాన్స్టిట్యున్సీ లాగా ఉండేది. దాని తర్వాత కొన్ని మండలాల్ని కలిపి నెల్లిమర్ల నియోజకవర్గం చేయడం జరిగింది. భోగాపురం ఫామ్ అయినప్పుడు ఈ నియోజకవర్గం వచ్చేసి టీడీపీకి కంచుకోట అని చెప్పొచ్చు. దాదాపు ఒక్కసారి కూడా ఈ నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోలేదు. అదొకటి. ప్లస్ ఈసారి పొత్తులో భాగంగా ఈ సీట్ని జనసేనకి ఇవ్వడం జరిగింది. ఈసారి జనసేన గెలుస్తుందా లేదా అనేది చూడాలి. ఇక్కడ గత 3 ఎన్నికల వివరాలు చూసుకుంటే 2009లో బుడ్డికొండ అప్పలనాయుడు గారు 597 స్వల్ప మెజారిటీతో 0.4% మార్జిన్తో గెలవడం జరిగింది. అప్పుడు త్రిముఖ పోరు జరిగింది. అప్పుడు దాదాపు ప్రజారాజ్యంకి టీడీపీ పార్టీ తరఫున పోటీ చేసిన క్యాండిడేట్కి సేమ్ ఓట్లు రావడం జరిగింది. 2014లో పతివాడ నారాయణ స్వామి నాయుడు టీడీపీ పార్టీ తరఫున దాదాపు 7,000 మెజారిటీతో 4% మార్జిన్తో గెలవడం జరిగింది. ఈయననే చాలాసార్లు టీడీపీ పార్టీ తరఫున భోగాపురం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడం జరిగింది. 2019లో తిరిగి బుడికొండ అప్పలనాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి 28,050 ఓట్లతో 16% మార్జిన్తో గెలవడం జరిగింది. సో ఈసారి పోటీ ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే బుడికొండ అప్పలనాయుడు గారు కాంగ్రెస్ పార్టీ తరఫున 2014లో పోటీ చేసినప్పుడు కూడా దాదాపు 25,000 ఓట్లు రాబట్టారు. సో అది ఆషామాష విషయం కాదు. ఈ నియోజకవర్గంలో బొత్స గారికి కూడా బలమైన పట్టు ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఎన్డీఏ పొత్తు ప్రభావం ఎలా ఉంటుంది అని చూస్తే గత ఎన్నికలలో వైఎస్ఆర్సీపీకి 94,250 ఓట్లు రావడం జరిగింది. టీడీపీకి 66,200, జనసేనకి కేవలం 7,600 మాత్రమే రావడం జరిగింది. అయినా కూడా పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని జనసేనకి ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే శ్రీకాకుళంలో 0 సీట్లు, కనీసం విజయనగరంలో ఉన్న ఒక సీట్ అన్నా ఉండాలి అని చెప్పి ఈ సీట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇంకా ఒకవేళ అటు సైడ్ నుంచి లేకుంటే ఇంకా వైజాగ్ వరకు జనసేనకు ప్రాతినిధ్యమే ఉండదు. అందుకని చెప్పి గట్టిగా పోరాడి ఈ సీట్ని సంపాదించారని చెప్పొచ్చు. టీడీపీ బలమైన క్యాండిడేట్ ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గాన్ని సాధించడంలో జనసేన సఫలీకృతమైందని చెప్పొచ్చు. సో డిఫరెన్స్ చూస్తే దాదాపు 19,300 ఓట్లు వైఎస్ఆర్సీపీకి అదనంగా రావడం జరిగింది. అది సిగ్నిఫికెంట్ మార్జిన్ అని చెప్పొచ్చు. ఈసారి ఆ మార్జిన్ రిటైన్ అవుతుందా లేదా అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చేసి బుడికొండ అప్పలనాయుడు గారు. ఈయన 2009 నుంచి 14 వరకు కాంగ్రెస్ పార్టీ తరఫున, 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫునే పోటీ చేశారు. ఈయన బొత్స వర్గీయుడు అని చెప్పొచ్చు. ఈయన 2014లో కూడా కాంగ్రెస్ పార్టీ అంత వ్యతిరేకతలో కూడా 25,000 ఓట్లు సంపాదించారు. కేవలం కాంగ్రెస్ పార్టీ 3 సీట్లే బొత్స సత్యనారాయణ గారు కానీ, బొత్స అప్పలనరసయ్య గారు కానీ, లేకుంటే అప్పలనాయుడు గారు కానీ ఈ 3 సీట్ల వరకే దాదాపు 25,000 ఓట్లు ఒకటి, ఇంకొక 2 సీట్లు 45,000 ఓట్లు రాబట్టడం జరిగింది. సో బొత్స గారికి ఈ నియోజకవర్గంలో ఎంత పట్టు ఉందనేది మనకు తెలుస్తుంది. 2019లో కూడా ఈయన ఈ నియోజకవర్గం నుంచి అప్పుడు వైఎస్ఆర్సీపీలో బొత్స గారు అందరూ విజయనగరంలో చేరి దాదాపు విజయనగరాన్ని క్లీన్ స్వీప్ చేయడం వల్ల ఈ సీటు కూడా మంచి మెజారిటీతో వైఎస్ఆర్సీపీ గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి పతివాడ నారాయణ స్వామి నాయుడు. ఈయన 2014 నుంచి 19 వరకు టీడీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఈయన ఏంటంటే 1983 నుంచి 2009 వరకు భోగాపురం నియోజకవర్గానికి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తా వస్తా ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారని చెప్పొచ్చు. సో ఈయన ఈ నియోజకవర్గంలో బలమైన క్యాండిడేట్ గా ఉన్నారు. కానీ ఎక్కువ వయసు అవ్వడం వల్ల లేకుంటేనా ఈ నియోజకవర్గానికి ఇంకా క్రియాశీలకంగా తిరగలేకపోవడం వల్ల సైలెంట్ అయిపోయారని చెప్పొచ్చు. కానీ ఈయన వర్గం అయితే బలంగానే ఈ నియోజకవర్గంలో ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన తన కొడుకు సీట్ ఇప్పించుకోవాలని ట్రై చేసినప్పటికీ పొత్తులో భాగంగా ఈ సీట్ ని జనసేనకి వెళ్ళడం వల్ల ప్రస్తుతానికైతే ఈయన సైలెంట్ గానే ఉన్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ నెల్లిమర్లలో బుడికొండ అప్పలనాయుడు గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. లోకం నాగమాధవి గారు
జనసేన పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నారు. అప్పలనాయుడు గారు ఏంటంటే ఈ నియోజకవర్గంలో దాదాపు 15 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో అందుబాటులోనే ఉండడం వల్ల ఈయనకి పాజిటివ్ ఇమేజే ఉంది. కానీ గత 2, 3 సంవత్సరాల నుంచి కొన్ని ల్యాండ్ కబ్జాలు గాని, లేకుంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తక్కువగా జరగడం గాని ఈయన మీద వినపడతా ఉన్నాయి. లోకన్ నాగమాధవి గారు జనసేన పార్టీ తరపున 19లో పోటీ చేసి డిపాజిట్ కోల్పోయారని చెప్పొచ్చు. కేవలం 7,000 ఓట్లు మాత్రమే రావడం జరిగింది. ఈసారి ఈమెకే సీట్ ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ 21 సీట్లు చూసుకుంటే కేవలం ఒక 6, 7 మందికి మాత్రమే 2019లో పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళకి తిరిగి సీట్లు ఇవ్వడం జరిగింది. దాంట్లో నాగమాధవి గారు కూడా ఒకరు. ఈమెతో నెగెటివ్ ఏమైతా ఉందంటే నియోజకవర్గంలో పెద్దగా ఖర్చు విషయంలో వెనకాడుతా ఉన్నారని, తెలుగుదేశం కార్యకర్తల్ని గాని, తెలుగుదేశం వర్గాల్ని గాని కలుపుకొని ముందరికి పోలేకపోతా ఉన్నారని గాని ఈమె మీద నెగెటివ్ ఉంది. కానీ 2019లో ఓడిపోయిన తర్వాత నుంచి ఈమె నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని జనసేన పార్టీ తరపునే ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ వర్గాల్ని కలుపుకొని ముందరికి పోవడంలో వెనకడుగు వేస్తా ఉన్నారని చెప్పొచ్చు. సో ఆమె టీడీపీ వర్గాల్ని కలుపుకొని ముందరికి పోవడంలో ప్రాబ్లం అవుతా ఉంది. ప్లస్ డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెట్టడం లేదు. జనాలతో అంత మమేకం కాలేకపోతా ఉన్నారని చెప్పి వినపడతా ఉంది. సో ఈమెకి ఇవి నెగిటివ్ అవుతా ఉంది. కానీ జనసేన టీడీపీ పొత్తు ప్రభావం బలంగానే ఉందని చెప్పొచ్చు. అప్పలనాయుడు గారికి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు లేవు. కేవలం సంక్షేమ కార్యక్రమాల మీదనే వెళ్తా ఉన్నారని చెప్పి ఈయన మీద నెగిటివిటీ ఉంది. సో నా అంచనా ప్రకారం అయితే ఈ నియోజకవర్గం వెరీ టైట్ గా సాగే అవకాశాలు ఉన్నాయి. జనసేనకి కొంచెం ఎడ్జ్ ఉంది. కానీ వెరీ టైట్ సిచ్యువేషన్. వైఎస్ఆర్సీపీ గెలిచినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా టీడీపీ కార్యకర్తలు జనసేనకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్న క్యాండిడేట్ మాత్రం వాళ్ళని ముందరికి తీసుకెళ్లడంలో విఫలమవుతా ఉన్నారని తెలుస్తా ఉంది. సో దీని అంచనా ప్రకారం అయితే టైట్ గా సాగిన కొద్దిగా జనసేన ఒక 1000-2000 ఓట్లతో అటో ఇటో గెటాన్ అవ్వచ్చు. లేదు వైఎస్ఆర్సీపీ గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. అలానే మీరు ఈ ప్రిడిక్షన్ తో ఏకీభవిస్తే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగనే చాలా మంది చూస్తా ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. బై.